హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలండి. ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చానండి. స్నాక్స్ అండి, చింతగొల్లలు మైదా పిండితో అయితే ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే రెండు సాల్లు అయితే తీసుకున్నానండి, మైదాని అయితేని. దీంట్లో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, దీనికి సరిపడినంత సాల్ట్, అలాగే కారం వేసుకోవాలండి. దీనికైతే కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. కారం వాము అయితే ఎక్కువ వేసుకోవాలి. అలాగే వాము కూడా వేసానండి. నేనైతే వాము కూడా ఎక్కువ వేస్తానండి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మన నోటికి తింటుంటే వాము అది తగులుతుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే పిండి కలుపుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకొని అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనము. ఫస్ట్ అయితే వాటర్ వేయకుండా పిండిని ఈ సాల్ట్ అలాగే కారము వాము ఆయిల్ కలిసేటట్టు అయితే పిండిని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి, ఒకేసారి ఎక్కువైతే వంపేయకండి. పిండిని అయితే గట్టిగా కలుపుకుంటే ఇవైతే అంటుకోకుండా ఉంటాయి, మనకు ఆయిల్ కూడా లాగవండి అసలు అయితేనే. అందుకని పిండిని అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే పిండిని గట్టిగా ముద్దలు అయితే కలపండి బాగాని. మన చపాతీకి పూరీకి అలా కలుపుకుంటామో అలాగే గట్టిగా అయితే ఉండాలండి పిండి. ఎంత గట్టిగా ఉంటే అంత ఆయిల్ లాగకుండా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకదానికొకటి అయితే అంటుకోవు. పిండి అయితే ఈ విధంగా గట్టిగా ముద్దలాగా అయితే బాగా మదాయించుకుని అయితే కలుపుకోవాలండి. రౌండ్గా అయితే బాల్ చేసుకోవాలి. ఇదైతే నానబెట్టవలసిన అవసరం లేదండి. పిండి కలిపేసుకొని మనం వెంటనే అయితే చేసుకోవాలి దీన్ని. ఈ విధంగా పిండిని అయితే బాగా కలిపేసుకున్నానండి నేను. కలిపిన తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా అయితే మనం చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు మనకు కావాల్సిన సైజులు అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా అయితే ఉండలు అయితే చేస్తానండి. చూడండి, చేతికైతే అంటుకోవట్లేదు, పిండి పళ్ళడానికి కూడా అంటుకోవలేదు. ఈ విధంగా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవడం వల్ల చేతికి పళ్ళడానికి అంటుకోదండి, పిండి కూడా బాగా కలుస్తుంది. పిండిని అయితే బాగా గట్టిగానే కలపండి. నేను మరీ అయితే చెప్తున్నాను కదా, మనకు ఆయిల్ లాగదండి, అలాగే పీటకు కూడా అంటుకోదు. ఒకదానికొకటి ముక్కలు కట్ చేసిన తర్వాత ముక్కలు కూడా అంటుకోవండి, మనం ఒకదాని మీద ఒకటి వేసినా సరే. ఈ విధంగా అయితే మన దగ్గర ఉన్న పిండిని మొత్తాన్ని కూడా ఉండలు అయితే చేసుకోవాలండి. చేసుకుని అయితే వీటిని అయితే చపాతీల్లో అయితే చేసుకోవాలి. బాగా పలచగా కాదు, అలాగని బాగా దలసరి కూడా చేయకూడదండి వీటిని. నేను పొరుపుకోవడానికి అయితే కొంచెం పిండిని అయితే వేసుకోవాలి, కొంచెం మైదాని అయితే తీసుకుని పక్కన వేసుకున్నానండి నేను. ఇప్పుడైతే తీసుకొని మనం చేసుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో అయితే. మనకు చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుందండి, పిండి అయితే గట్టిగా అయితే కలుపుకున్నాం కదా. ఆయిల్ వేయటం వల్ల అయితే మనకు త్వరగా అయిపోద్దండి. ఆయిల్ ఉంటుంది కాబట్టి అందులో అయితే మనకు త్వరగానే అవుతుంది, మరీ కష్టంగా అయితే అనిపించేది. పిండిని మాత్రం గట్టిగా కలపాలి. ఈ విధంగా మన దగ్గర ఉన్న మొత్తం ఉండలను అయితే ఈ విధంగా అయితే చేసేసుకుని పక్కన పేపర్ మీద అయితే వేసుకుంటానండి నేను. ఒకదానికొకటి అంటుకోకుండా అయితే ఉంటాయని ఇంకా పక్కన అయితే అన్నీ పరిచేసాను. అన్నీ అయిన తర్వాత లాస్ట్లో అయితే కట్ చేసి వేపుకుంటానండి. ఈ విధంగా మొత్తం చేస్తాను. చూడండి, అంటుకోలేదు అసలు దేనికి కూడాని. వాము కూడా చూడండి బాగా కనపడుతుంది, టేస్ట్ కూడా బాగుంటాయండి వాము వేయటం వల్ల అయితేనే. పిల్లలు స్కూల్కి పట్టుకెళ్ళినాక స్నాక్స్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఈవినింగ్ టీ టైం కానీ అలాగే ఖాళీ ఉన్న టైంలో తినడానికి కానీ, ఎవరైనా గెస్ట్లు ఏవో వచ్చినా పెట్టడానికి కానీ అయితే బాగుంటుంది. అలాగే చేయడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి, మనకి టైం అయితే ఎక్కువేం పట్టేది దీనికి. ఈ విధంగా మొత్తం అన్నింటిని కూడా చేసేసి పక్కన పేపర్ మీద అయితే వేసుకున్నాను నేను. వీటిని అయితే ఇప్పుడైతే కట్ చేసుకోవాలండి. మన దగ్గర కటింగ్ చేసేది ఉంటే కటింగ్ దాంతో చేసుకోవచ్చు, లేదా చాక్తో కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే దీంతో అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశానండి బాగానే. మీకు కావాల్సిన సైజులో అయితే మీరైతే కట్ చేసుకోండి. చూడండి, దీనికి కూడా అంటుకోదు, ఇదైతే మనకి ఈజీగా అయితే వచ్చేస్తున్నాయండి. పిండి పలచగా కలపడం వల్ల ఏమవుతుందంటే అంటుకుపోతుందండి, అలాగే ఆయిల్ కూడా లాగేస్తుంది. ముక్కలన్నీ కటింగ్ చేసిన తర్వాత వీటన్నింటిని కూడా విడతీసానండి. చూడండి, ఇవైతే విడిపోతున్నాయి కదా, వీటన్నింటిని కూడా ఒక ప్లేట్లో అయితే వేసుకున్నానండి. మొత్తం అన్నీ కట్ చేసి నేను 2 ప్లేట్లు అయితే వేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి. చాక్తో అయితే కట్ చేయమన్నారు మా పిల్లలని, మళ్ళీ చాక్తో కట్ చేశానండి. దాంతోనే ఈజీగా ఉంది, నాకైతే చాక్తో అయితే ఇవి మన జరిగిపోతున్నట్టు ఉన్నదండి. దాంతో అయితే డిజైన్ కూడా వస్తుంది చిన్నది సైడ్ అయితేనే. ఇలా మనకు డైమండ్ షేప్ కావాలితే డైమండ్, మీరు ఎలా కావాలితే అలా కట్ చేసుకోవచ్చు అండి. ఇవి పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. నోటికి కూడా వాము కారం తగులుతుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా నేను కట్టర్తో అయితే కట్ చేస్తానండి. చాక్తో అయితే కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపించింది నాకైతే దాంతోనే ఈజీగా ఉన్నది. మొత్తం అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అంటుకోకుండా అయితే విడిపోతున్నాయి ఇవి.
నేను కట్ చేస్తుంటే మా పిల్లలైతే వీడియో అయితే తీశారండి. నేను మొత్తం చేస్తుంటేనే ప్రతిదీ కూడా వాళ్ళే తీస్తారు వీడియో అయితేని. అలాగే వంటల్లో కర్రీస్ అవి అయితే నేనే ఒక చేత్తో చేస్తా, ఒక చేత్తో వంట అయితే చేస్తానండి వీడియో తీసుకుంటాను. ఇవైతే స్నాక్స్ అవి పిల్లలు ఉన్నప్పుడు కానీ మా వారు ఉన్నప్పుడు కానీ నేనైతే చేస్తానండి. ఎవరో ఒకరు వీడియో అయితే తీస్తారు కదా అని. ఈ విధంగా చూడండి, ఇలా పళ్ళల్లో అయితే 2 పళ్ళల్లో అయితే వేసేసుకున్నానండి. వేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను ఈ విధంగానే. ఇలా అంటుకున్నట్టు అనిపించినా కానీ అవి మనం ఆయిల్లో వేయగానే వదిలేస్తాయండి పిండి కట్టి కలుపుకోవడం వల్ల. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టిన ఆయిల్ అయితే పెట్టేశానండి. ఆయిల్ పెట్టేసుకోవాలి. గిన్నె బాగా కాలిన తర్వాత ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత అప్పుడు వేసుకోవాలి మనం అయితేని. ఆయిల్ అయితే వేడైపోయింది. ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నింటినీ వేసానండి. ఇది మనకు అంటుకున్నాకనే ఆయిల్ అయితే వచ్చేసిందండి. అది పిండి పలుచగా ఉంటే మాత్రం అలాగైతే రాదండి, అసలు అంటుకుపోతాయి. అందుకే నేను చాలాసార్లు అయితే చెప్పాను పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలని అయితేనే. నేను పిండి గట్టిగా కలపడం వల్ల అయితే ఆయిల్లో వేసిన వెంటనే మొత్తం అన్నీ ఇడిపోయండి. ఈ విధంగా అయితే కలిపేసుకోండి, స్లోగా ఆయిల్ బయటకు తూలిపోకుండా కలుపుకుంటే కనుక మొత్తం అన్నీ ఆయిల్లో వేయగానే చూడండి ఈ విధంగా అయితే విడిపోయాయి. బాగా పలుచగా అయితే చేసేయకూడదండి చపాతీని అయితేనే, కొంచెం అలాగని బాగా పలుచగా కాదు బాగా దలసరి కాకుండా అయితే చేసుకోవాలి. చూసుకుని అయితే మనము పొంగుతాయండి. ఇవి పొంగడం వల్ల మనం అయితే సోడా కానీ ఏమీ వేయలేదు, వేయకపోయినా సరే గుల్లగా టేస్టీగా అయితే ఉంటాయి. వాము అలాగే కారం కూడా స్పైసీగా తగులుతా బాగుంటుందండి టేస్ట్ అయితేనే. ఇవైతే కలర్ వచ్చేస్తాయండి, మనం బయటకు తీసేసుకున్నాక కలర్ అయితే వస్తాయి. బాగా ఎక్కువ కలర్ అయితే తెచ్చేసుకోకూడదు. ఏగిపోయినవి ఇవి, ఏగిపోయిన వాటిని అయితే తీస్తానండి నేను. పిండి వంటలు ఏవైనా సరే కొంచెం పెద్ద మంటలోనే పెట్టుకోవాలండి, బాగా సిమ్లో అయితే పెట్టుకోకూడదు. అలాగని బాగా హై కాదు కానీ చూసుకోండి మీరు పెట్టుకున్న ప్యానాన్ని బట్టి అయితే ఆ మంట అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా అయితే మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటే అవి అయితే విడిపోతాయండి, మొత్తం అన్ని దేనికి అంటుకోకుండా అయితే విడిపోతుంది. పక్కన జాలీలో పెట్టుకుంటే ఆయిల్ అంతా అందులోకి అయితే వచ్చేస్తుందండి. అందుకని నేనైతే పక్కన ఇంకొక ప్యానం పెట్టుకుని దాంట్లో అయితే పెట్టేస్తాను. ఇవి వేగిలోపు అవి అయితే ఆయిల్ వాడుతుందండి. అవి ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ ఇవైతే తీస్తాను. ఇవైతే వాయిస్ అయితే మ్యూట్ చేస్తానండి, లేదా గళ్ళుమన్న సౌండ్ అవి వస్తాయి. మనకు త్వరగా అయిపోతుందండి, వెంటనే కూడా అయిపోతుంది. చాలా ఈజీగా అయితే ఉంటాయండి స్నాక్స్ అయితే మనకి. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు కొంచెం కొంచెం పిండిని అయితే కలిపేసుకొని ఈజీగా అయితే చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. మనం టీవీ చూస్తా తినొచ్చండి, ఎన్ని తిన్నా కానీ తిన్నట్టు అయితే ఉండదు, అలా తినాలని ఉంటుందండి ఇవైతే స్నాక్స్. మా పిల్లలకే కాదు మా వారికి కాదు ఇవంటే చాలా ఇష్టం అండి, అందుకని నేను ఎక్కువగా అయితే ఇవే చేస్తాను. లాస్ట్కి వస్తుందండి, లాస్ట్లో అయితే వేయించేసాను. ఇవైతే చూడండి ఆయిల్ అయితే పెద్ద ఏం లాగలేదు అసలు. ఆయిల్ అయితే ఎక్కువ లాగదండి, మన పిండి కలుపుకున్న దాన్ని బట్టి అయితే ఉంటుంది. అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ముందు వీడియోలో మీకు గోధుమ పిండితో కూడా చేసి అయితే చూపించానండి చింతగుళ్ళు అయితేని. చింతగుళ్ళు రెడీ అయ్యండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మరో కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వస్తానండి. బాబాయ్ అండి అందరికీ.